అది ఒక పెద్ద ఫామ్ హౌస్. మరొక 4 రోజుల్లో తన పెళ్ళి అనే ఆనందంలో తన ఫ్రెండ్‌కి పార్టీ ఇస్తాడు అజయ్. జెంట్స్ అందరూ హాట్ డ్రింక్ తాగుతూ ఒకవైపు ఉంటే, మరోవైపున లేడీస్ అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ తన మ్యారేజ్ పార్టీ ఇస్తూ ఉంటుంది సంజన. అజయ్ సంజన దగ్గరికి వచ్చి, మీరు కూడా మాతో కలిసి పార్టీ ఎంజాయ్ చేయొచ్చు కదా, అందరం కలిసి డ్యాన్స్ చేయొచ్చు అని అడుగుతాడు. నోవే, నీ పార్టీ నీదే, నా పార్టీ నాదే అని చెప్తుంది. కనీసం నాతో డ్యాన్స్ అయినా చెయ్యొచ్చు కదా, మన ఇద్దరం లవ్ చేసి పెళ్లి చేసుకోబోతున్నాం, కానీ నేను ఒక్కసారి కూడా టచ్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వలేదు, ఒక్క ముద్దు లేదు, హగ్గు లేదు, ఎప్పుడైనా నాతో కలిసి డ్యాన్స్ చేయవా అని బ్రతిమిలాడుతున్నట్లుగా అడుగుతాడు సంజన దగ్గరికి వస్తూ. తన వేలితో అజయ్ని వెనక్కి జరిపి సంజన నవ్వుతూ, నీతో డ్యాన్స్ చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా అన్నీ పెళ్ళి తర్వాతే, నువ్వు నన్ను టచ్ చేసే ఛాన్స్ నేను పెళ్ళి తర్వాతే ఇస్తాను, అప్పటి వరకు వెయిట్ చేసి వెళ్ళి నీ పార్టీని ఎంజాయ్ చేయాలి అని చెప్తుంది. నీలో అసలు రొమాంటిక్ ఫీలింగ్సే లేవు, నువ్వు ఒక రోబోవి అని తిట్టుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఎందుకే మరీ వాడిని అలా ఇబ్బంది పెడుతున్నావు, ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పు, అలాగే అని అడుగుతుంది తన ఫ్రెండ్. నాకు నచ్చినది ఇబ్బందిగా ఉండేది నేను చెయ్యలేను అంతే అని చెప్తుంది సంజన. అలా ఫ్రెండ్స్ అంతా కాసేపు మాట్లాడుకున్నాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అజయ్ కోసం కాల్ చేసిన సంజన కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు సంజన అని అంటాడు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది. ఓకే, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయు, నేను వస్తాను, ఇద్దరం కలిసే వెళ్దాము అని కాల్ కట్ చేస్తాడు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన సంజన ఎదురుగా ఒక వ్యక్తిని ఉంటాడు. అతను తాగిన మైకంలో ఊగుతూ ఆమెను చూస్తూ ఉండటంతో సంజన నవ్వుతూ, ఏంటి గౌతమ్, అప్పుడే ఫుల్గా ఎక్కేసిందా ఏంటి, నిలబడలేకుండా ఉన్నావు అని అడుగుతుంది. అవును సంజు, నన్ను నా రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళవా, నా రూమ్ ఎటో నాకు తెలియట్లేదు అని అంటాడు. సంజన నవ్వుతూ, అంతగా ఒళ్ళు తెలియకుండా ఎలా తాగావురా, నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తుంది అని తిడుతుంది. అజయ్, సంజన, గౌతమ్ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అజయ్ సంజనకి తన లవ్ ప్రపోజ్ చేస్తాడు, కానీ సంజనకి అజయ్ మీద ఎటువంటి ఫీలింగ్ ఉండదు. చిన్నప్పటి నుంచి కలిసి ఫ్రెండ్స్గా ఉన్న ఫీలింగ్ తప్ప ఆ విషయం ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తుంది. అజయ్ నాన్న, సంజన నాన్న ఒకప్పుడు బిజినెస్ పార్ట్నర్స్. తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటం వలన క్లోజ్ చేసి ఎవరిది వాళ్ళు విడిగా పెట్టుకున్నారు. అలా ఒకరికి ఒకరు బాగా పరిచయం. అజయ్ ఫాదర్ చెడు అలవాటులతో దుబారా ఖర్చుతో తన ఆస్తిని పోగొట్టుకుంటాడు. అజయ్కి పెద్దగా ఆస్తి లేకపోయినా మనిషి మంచివాడు. చిన్నప్పటి నుంచి మనకు తెలిసినవాడు, ఏ అలవాటు లేనివాడు. పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అని అనడంతో అతని లవ్ని యాక్సెప్ట్ చేసింది. గౌతమ్ చేతిని తన భుజం మీద వేసుకొని తన రూమ్కి తీసుకొని వెళ్ళింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను అని అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి సంజన వెనక్కి తిరుగుతుంది. గౌతమ్ ఆమె చేతులను పట్టుకొని, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండు అని మత్తుగా అంటాడు. నేను నీతో ఉంటే ఎలా, నేను ఇంటికి వెళ్ళాలి, మమ్మీ డాడీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, పైగా బాగా లేట్ అయ్యింది, అజయ్ కూడా కింద నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వు రేపు మార్నింగ్ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసాయి అని చెప్తుంది. అతను చేతులు విడిపించుకుంటూ గౌతమ్ చేతులు ఇంకా గట్టిగా పట్టుకొని వదలకుండా, వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండు, నువ్వు నాకు కావాలి, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఏంట్రా, ఏ మందు తాగావు, ఎలా పడితే అలా వాగుతున్నావు, ఇప్పుడు నువ్వు జోక్ చేసినా నవ్వే ఓపిక లేదు నాకు,
చాలా నీరసంగా ఉంది, నేను వెళ్తాను అని అంటుంది. గౌతమ్ వద్దు అని చెప్తున్నానా అని సీరియస్గా అంటాడు. ఏంట్రా నువ్వనేది? నన్ను పెళ్లి చేసుకోవద్దు అంటావేంటి? నీకేమైనా పిచ్చా? నీకు బాగా ఎక్కేసింది, మోసుకొని పడుకో అని కసురుతుంది. ఏంటే చెప్తుంటే వినిపించుకోకుండా? నువ్వు నాకు కావాలి, నువ్వు నాకే సొంతం, నువ్వు అజయ్ గాడిని పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోను అని ఆమెను ఫోర్సుగా లాగి బెడ్ మీద పడేసి తూలుతూనే వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. కింద గార్డెన్ అంతా చూసి సంజనాకి కాల్ చేస్తాడు. మోగుతున్న ఫోన్ దగ్గరకు వెళ్ళబోతున్న సంజనాని వెనక్కి లాగి నా ఫోన్ తీసి పగలగొట్టేస్తాడు గౌతమ్. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా అని కోపంగా అరుస్తుంది. అజయ్ సంజన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో లేట్ అయ్యింది కదా, అందుకే కోపంతో వెళ్ళిపోయిందేమో అని అజయ్ కూడా ఆ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోతాడు. నేనేం చేస్తున్నాను అని నాకు తెలుసు. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకే సొంతం, నువ్వు అజయ్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని ఆమె దగ్గరకు అడుగులు వేస్తూ ఉంటాడు. సంజన అడుగులు వెనక్కి వేస్తూ, గౌతమ్ ఇది తప్పురా, నేను మీ ఫ్రెండ్కి కాబోయే భార్యని, నువ్వు ఇలా నాతో ప్రవర్తించడం పాపం, ప్లీజ్ అర్థం చేసుకో, నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను అని బ్రతిమిలాడుతున్నట్టుగా అడుగుతుంది. గౌతమ్ తన జాకెట్ తీసి పక్కన పడేసి షర్ట్ బటన్ ఒక్కొక్కటిగా తీస్తూ, లేదు, నేను ఆ పెళ్లి చేసుకోనివ్వను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కేవలం నా దానివి మాత్రమే అని ఆమె దగ్గరకు చేరుకుంటాడు. ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేక గోడకి ఆనుకొని ఎలాగైనా గౌతమ్ని దూరంగా ఉంచాలి అని తన 2 చేతులు అతని ఛాతికి ఆనించి దూరం జరుగుతుంది. గౌతమ్ మత్తు కళ్ళతో ఏవిల్ స్మైల్తో భయంగా తన్నే చూస్తున్న కలువలాంటి కళ్ళు, ముద్దుగా ఉన్న ముక్కు, అతని పేరును పలుకుతూ ఉన్న చెర్రు పండు లాంటి పెదాలు, చిరు చెమటలు పట్టిన సన్నని మెడ, నేను పెద్దదాన్ని అంటే నేను పెద్దదాన్ని అని పోటీ పడే అందమైన ఎత్తైన చంద్రబింబాల్లా చంద్రవంకలాగా సన్నగా ఉండే నడుము, అతన్ని చేతి పిడికిల్లో బిగించి ఇంకొక చేతితో మా మెడ మీద వేలితో ముగ్గులు వేస్తూ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఈ మాట నీతో చెబుదామనుకునే లోపే చాలా జరిగిపోయాయి, ఇప్పుడు కూడా నాకు నీ మీద ఉన్న ప్రేమను నీకు చూపించకపోతే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావు, అందుకే నేను ఒక స్టెప్ ముందుకు వేయాల్సి వచ్చింది అని ఆమె మెడ మీద చేతి పట్టు బిగించి తన మొహానికి దగ్గరగా తీసుకొస్తాడు. అతని చేతులు వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ, ప్లీజ్ రా, నువ్వు తాగున్నావు, ఏం చేస్తున్నావో నీకే తెలియట్లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నన్ను వదులు అని బ్రతిమిలాడుతున్న పెదాలను కసిగా చూస్తూ అదరంబనాన్ని తెరతీశాడు. ఆమె చేతులతో అతన్ని ఎంతగా వెనక్కి నెడుతున్నా ఇంకా కసిగా ఆమె పెదాలను నలిపేస్తూ తనలోని ఊపిరిని తీసుకుంటూ అతనిలోని ఊపిరిను ఆమెకు అందజేస్తాడు. ఒక్క ముద్దుతోనే మనిషి ప్రాణం తీయొచ్చు, ఒక ముద్దుతోనే కాపురం చేసేయొచ్చు అనేలాగా ఆమె నడుమును గట్టిగా నొక్కుతూ పెదాలను వదలకుండా నాలుకకు సరిగమల సయ్యాటలు నేర్పిస్తూ ఆ ముద్దులోనే ఆనందాన్ని, పెదాలతో మాధుర్యాన్ని స్వీకరిస్తూ ఆమె యొక్క రక్తం రుచి కూడా చూపిస్తాడు. నొప్పికి అతన్ని దూరం చెయ్యలేని నిస్సహాయతకు తన కంటిలోని కన్నీరు ఆమె చెంపల మీద నుంచి జారుతాయి. మత్తులో ఉన్న గౌతమ్ ఆమె కన్నీళ్లను పట్టించుకోడు. ముద్దులోని గాఢత అంతకంతా పెరుగుతూ ఉండటంతో ఆమె యొక్క ఊపిరి తీసుకునే వేగం భారంగా మారుతున్నట్లుగా అనిపించడంతో సంజనాని వదులుతాడు. గౌతమ్ నుంచి దూరం జరిగిన సంజన కన్నీళ్లతో 2 చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ రా, నన్ను వదిలే, నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు చేస్తున్నది తప్పు, రేపు నువ్వు నా విషయంలో తప్పు చేసావు అని తెలిసిన రోజు నువ్వే బాధపడతావు, ప్లీజ్ నన్ను వదిలేసి అని కన్నీళ్లతో అతన్ని వేడుకుంటుంది. ఆమె కన్నీళ్లతో తడిచిన మొహం
ఇంకా మెరుస్తున్నట్లుగా అతనికి ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తూ ఉండటంతో అతనిలోని ఆవేశం ఇంకా ఇంకా పెరిగిపోతూ తనని పట్టుకోవాలని చెయ్యి ముందుకు పెట్టడంతో వెనక్కు జరిగిన సంజన డ్రెస్ అతని చేతి పిడికలలో చిక్కుకొని చిరిగిపోతుంది. తన ఒంటి మీద ఉన్న డ్రెస్ చిరిగిపోవటంతో డ్రెస్ లోపల పెట్టి కొట్టు కనబడుతూ ఉంటుంది బొడ్డు. సంజన వెంటనే తన 2 చేతులను తన ఎదకు అడ్డుగా పెట్టుకుంటుంది. ఆమె చేతులు ఎంతగా అడ్డు పెట్టుకుంటున్నా మేము ఆగము అన్నట్టుగా అతని కళ్ళకి తెల్లగా మెరుస్తున్న ఆమె యొక్క ఎత్తైన చంద్రబింబాల సున్నని నడుము మెరిసే నక్షత్రం లాంటి ఆమె నాభి కనబడతాయి. సంజన ఏడుస్తూ నన్నేం చెయ్యొద్దు అని గొంతు నుంచి వచ్చే ఆర్తనాదాలు అతనిలోని కోరికలను ఇంకా ఇంకా పెంచేస్తూ ఉంటాయి. ఇంకొక క్షణం ఆమెకు దూరంగా ఉంటే అతని ప్రాణం ఎక్కడ పోతుందో, అతని ఒంటి నుంచి వచ్చే వేడి సెగలకి ఎక్కడ తనంతట తానే మసైపోతాడేమో అని అతనిలోని రాక్షసత్వం ఒక్కసారిగా విభ్రించించి ఆమెను మంచం మీద తోసి కౌగిల్లో బంధించి ఆమె ఒంటి మీద మిగిలిన అడ్డుతెరలను కూడా తొలగించి వద్దు వద్దు అని పలుకుతున్న పెదాలను అతని పెదాలతో బంధించి చేతులకి పని చెబుతూ ఎక్కడ పడితే అక్కడ కొరికి మచ్చలు పెడుతూ ఆమె నొప్పికి బాధపడుతూ ఉంటే అతను ఆమె నుండి సుఖాన్ని పొందుతూ అతని మొగతనాన్ని శాంతపరుచుకొని మత్తుగా ఆమె మీద నుండి పక్కకు జరిగి వాలిపోతాడు. అప్పటి వరకు ఆమె మీద చేసిన దాడికి, ఆమె కార్చిన కన్నీటికి ఏమాత్రం కూడా కదల్లేని తన శరీరానికి అలసిపోయి పడుకుండిపోతుంది సంజన. పడుకొని నిద్రపోతున్న అజయ్ మొబైల్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని అడుగుతాడు. సంజన, నీ దగ్గర ఉందా బాబు, పార్టీకని తీసుకుని వెళ్ళావు కదా అని అంటుంది కాత్యాయని సంజన తల్లి. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన అజయ్, అదేంటంటే పార్టీ ఎప్పుడూ అయిపోయింది, ఇంకా సంజన ఇంటికి రాలేదా అని అడుగుతాడు అజయ్ కంగారుగా. లేదు బాబు, సంజన ఇంకా ఇంటికి రాలేదు. ఒకవేళ పార్టీ లేట్ అయ్యిందేమో, అందుకే నీ దగ్గరే ఉందేమో అని కాల్ చేశాను. కానీ నీ దగ్గర కూడా లేదా, అయితే నా కూతురు ఎక్కడికి వెళ్ళింది అని కాత్యాయని కూడా కంగారుగా ఏడుస్తూ అడుగుతుంది. మీరేం భయపడొద్దండి, నేను ఎప్పుడే అక్కడికి వస్తున్నాను అని కాల్ కట్ చేస్తాడు. తన రూమ్ నుంచి కిందకు వచ్చిన అజయ్కి ఇంకా పడుకోకుండా పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటున్న తల్లి తండ్రిని చూసి, అమ్మ, నేను సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని అంటాడు. ఈ టైంలో అక్కడికి ఎందుకురా, అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఏమయ్యింది అని అడుగుతుంది అజయ్ తల్లి సావిత్రి. నైట్ పార్టీ అయిపోయిన తర్వాత సంజన ఇంకా ఇంటికి వెళ్ళలేదంట. ఆంటీ ఇప్పుడే కాల్ చేశారు, నేను ఒకసారి అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్తాడు. మేం కూడా నీతో వస్తాము. సంజన ఇంకా ఇంటికి వెళ్ళకపోవటం ఏంటి, అసలు ఏం జరిగింది అని అజయ్ తల్లి సావిత్రి, తండ్రి రామారావు కూడా అజయ్తో కలిసి సంజన ఇంటికి బయలుదేరుతారు. కూతురు రాక కోసం టెన్షన్గా ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చొని ఉంటారు సంజన తల్లి, కాత్యాయని తండ్రి విశ్వనాథ్. పార్టీకు ఆగిన అజయ్ కారు చూసి కంగారుగా ఎదురు వెళ్ళి, సంజన ఎక్కడ ఉందో తెలిసిందా, నీకు కనిపించిందా అని అంటాడు. లేదు ఆంటీ, పార్టీ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి, వచ్చి డ్రాప్ చెయ్యు అని చెప్పింది. ఒక 10 మినిట్స్ ఆగు వెళ్దాం అని చెప్పాను. తర్వాత నేను మా ఫ్రెండ్స్ని పంపించేసి తన కోసం వెతికితే తను కనపడలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ ఇంటికి వచ్చేసిందేమో అని అనుకున్నాను అని అంటాడు అజయ్. సావిత్రి కోపంగా కొడుకు చెంప మీద కొట్టి, ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీతో పార్టీకి వచ్చింది, డ్రాప్ చేయమంటే ఫ్రెండ్స్ కోసం అని ఆపాను అన్నావు. తను వెళ్ళిందో లేదో ఫోన్ చెయ్యాలి కదా, తన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కనీసం వదిన గారి కన్నా చెయ్యాలి కదా, అలా చేయకుండా మీ అంతటి నువ్వు వచ్చేసి పడుకున్నావా
ఇప్పుడు సంజన ఎక్కడ ఉందో ఎలా తెలిసేది? ఒకవేళ ఫామ్ హౌస్లో ఉందేమో, వెళ్ళి చూడు అని గట్టిగా అరుస్తుంది. కాత్యాయిని దగ్గరకు వెళ్ళి, భయపడొద్దు వదిన, నా కోడలికి ఏం కాదు, లేట్ అయిపోయిందని ఫామ్ హౌస్లోనే ఉండి ఉంటుంది. అజయ్ వెళ్ళి తీసుకొస్తాడు, నువ్వు కంగారు పడద్దు అని ఆమెను వాతారుస్తోంది. అజయ్తో పాటు అతని తండ్రి రామారావు కూడా సంజన కోసం ఫామ్ హౌస్కి వెళ్తాడు. అక్కడ వాచ్మ్యాన్ని చూసి, సంజన మేడం లోపల ఉన్నారా అని అడుగుతాడు. ఏమో సార్, నేను చూడలేదు. ఇందాక పార్టీ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. మేడం నాకు కనిపించలేదు అని చెప్తాడు. రామారావు అజయ్ని చూసి, ఒకసారి నువ్వు పైనంతా వెతుకు, నేను కింద వెతుకుతాను. లేట్ అయ్యిందని పడుకుండిపోయిందేమో అని అంటాడు. సరే డాడీ అని అజయ్ పైకి వెళ్ళి అన్ని గదులు ఓపెన్ చేసి చూస్తాడు. కింద రామారావు కూడా గదులన్నీ చెక్ చేస్తాడు. ఎక్కడా కనపడదు. గౌతమ్ వాళ్ళ ఉన్న గది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయకపోతే అది లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది. అంటే నైట్ ఇంటికి వెళ్లకుండా లేట్ అవ్వడంతో ఎక్కడ పడుకొని ఉందా అని సంజన అని డోర్ ఓపెన్ చెయ్యు అని డోర్ కొడతాడు. అజయ్ అరుపులకి కింద నుంచి పైకి వస్తాడు రామారావు కూడా. ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో తండ్రిని చూసి, నైట్ లేట్ అవ్వడంతో సంజన ఇక్కడే పడుకున్నట్లు ఉంది. మీరు అంకుల్కి కాల్ చేసి చెప్పండి. నేను ఈ రూమ్కి ఇంకొక కీ ఉందిగా, దాంతో రూమ్ లాక్ తీస్తాను అని చెప్పి అతను ఇంకొక కీ కోసం వెళ్తాడు. ఇంకొక కీతో లాక్ తీసిన అజయ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సంజనాని గౌతమ్ని చూసి షాక్తో అక్కడే నుంచునిపోతాడు. రామారావు విశ్వనాథ్కి కాల్ చేసి, సంజన ఇక్కడే ఫామ్ హౌస్లోనే ఉంది, మీరు కంగారు పడద్దు అని వాళ్ళతో చెప్పి రూమ్ దగ్గరికి వచ్చిన రామారావు కొడుకును చూసి, ఏంట్రా అలా నుంచుని ఉన్నావు అని అతని భుజం మీద చెయ్యి వేసి కదుపుతాడు. వెంటనే స్పృహలోకి వచ్చిన అజయ్ కళ్ళ నిండా నీళ్లతో సంజనాని అలా తండ్రికి చూపించలేక వెంటనే బయటకు వచ్చేసి తండ్రిని హత్తుకొని ఏడ్చేస్తాడు. ఏమైంది అజయ్, ఎందుకు ఏడుస్తున్నావు? లోపల సంజన లేదా? తనకి ఏమన్నా అయ్యిందా అని కంగారుగా అడుగుతాడు. సంజన లోపలే ఉంది నాన్న, తనతో పాటు గౌతమ్ కూడా ఉన్నాడు, వాళ్ళ ఇద్దరి మధ్య అని చెప్పలేకపోతాడు. ఏంట్రా నువ్వనేది అని షాకింగ్గా అడుగుతాడు రామారావు. అవును నాన్న, నేను చెప్తుంది నిజం. లోపల సంజన గౌతమ్ని అలా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. తనే నా లైఫ్ అనుకున్నాను, కానీ తను ఇలా అని అంటాడు. వెంటనే రామారావు సంజన వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి ఫామ్ హౌస్కి రమ్మని చెప్తాడు కోపంగా. అప్పటికే తెల్లవారడంతో సంజనకి గౌతమ్కి మెలకువ వస్తుంది. వళ్ళు బాగా నొప్పులుగా ఉండి కదలలేక తను ఉన్న పరిస్థితిని చూసుకొని ఏడుస్తూ నిదానంగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. తన కన్నీళ్ళు ఆ నీళ్లలో కలిసిపోతాయి. అద్దంలో తనని తాను చూసుకొని తనలోని బాధనంతా కన్నీళ్ళ రూపంలో వదిలేస్తుంది. అజయ్ని పెళ్లి చేసుకోబోతున్న ప్రేమించిన కనీసం అతని ముట్టుకోనివ్వలేదు. అలాంటివి తను అనుమతి లేకుండా తన శరీరాన్ని తాకిన గౌతమ్ మీద కోపంతో అతను ముట్టుకున్న ప్రతి చోట రుద్ది ఎర్రగా చేసుకుంటుంది. కట్టుకోవడానికి బట్టలు లేకపోవడంతో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ హ్యాంగర్కి తగిలించిన టవల్ని తీసుకొని కట్టుకొని బయటకు వస్తుంది. ఫామ్ హౌస్కి వచ్చిన సంజన తల్లి తండ్రిని కోపంగా చూస్తూ ఉంటాడు రామారావు. కాత్యాయని రామారావు చూస్తూ, అన్నయ్య గారు, మా అమ్మాయి ఎక్కడా అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్పలేక పైన ఉంది అని చెయ్యపెట్టి చూపిస్తాడు. కాత్యాయనితో పాటు వెళ్తున్న విశ్వనాథన్ని చూసి, మీరు ఎక్కడే ఉండండి, మీ అమ్మాయి ఉన్న పరిస్థితిని మీరు చూసి తట్టుకోలేరు అని చెప్తాడు రామారావు.
ఏంటి బావగారు మీరనేది అని విశ్వనాథ్ అడుగుతాడు. అతను ఏం చెప్తున్నాడో అర్థం కాక వెళ్ళేది కూడా వెనక్కి తిరిగి చూస్తుంది కాత్యాయని. నువ్వు వెళ్ళుమా అని ఆమెతో చెప్తాడు. వాళ్ళతో పాటే వచ్చిన సావిత్రి కూడా కాత్యాయనితో పాటు పైకి వెళ్తుంది. డోర్ తెరిచి ఇద్దరూ లోపలికి అడుగు పెట్టేసరికి టవల్తో నుంచుని ఉంటుంది సంజన. బెడ్ మీద పడుకొని ఉంటారు గౌతమ్. ఇద్దరికి ఒక్క క్షణం గుండె ఆగినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా డోర్ తీసుకొని లోపలికి వచ్చిన తల్లిని అతనే చూసి సంజన కూడా షాక్తో నుంచుని ఉండిపోతుంది. కన్నీళ్లతో వాళ్ళని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కాత్యాయని ఒక్కొక్క అడుగు లోపలికి వేసి సంజనాన్ని చూస్తుంది. కన్నీళ్లతో ఎర్రగా ఉన్న కళ్ళు మొహమంతా వాచి పెదవి చివరన చిట్లి కనిపిస్తుంది. కళ్ళ నిండా నీళ్లతో కూతుర్ని ఆ పరిస్థితిలో చూస్తున్న కాత్యాయని సంజు ఏమైంది రా నీకు అని తడబడుతూ అడుగుతుంది. సంజన ఏడుస్తూ తల్లిని కౌగిలించుకొని నిజంగా నా తప్పేం లేదు, నేనేం తప్పు చేయలేదమ్మా, వాడైన మీద ఇలా అని చెప్పలేక ఏడుస్తూ ఎక్కిళ్ళ మధ్యన చెప్తుంది. సావిత్రి కోపంగా గౌతమ్ అని అరిచిన అరుపుకి నిద్రలో ఉన్న గౌతమ్, కింద ఉన్న అజయ్, రామారావు, విశ్వనాథులు కూడా ఉలిక్కి పడతారు. సావిత్రి అరుపులకు ఏం జరిగిందో అని భయపడుతూ పైకి వెళ్దామని చూసిన విశ్వనాథ్ చేతిని పట్టుకొని ఆపేసి, మీరు పైకి వెళ్ళొద్దు మావయ్య, పైన సంజన పరిస్థితిని చూసి మీరు తట్టుకోలేరు అని చెప్పాడు. కన్నీళ్లను దిగమింగి బాధగా చెప్తాడు. అసలు ఏమయ్యింది, ఎందుకు మీరు నన్ను నా కూతురు దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు, తనకి ఏమైనా అయ్యిందా అని కంగారుగా అడుగుతాడు. అజయ్ విశ్వనాథుని చూసి తను పైన చూసిందంతా చెప్తాడు. కూతురు గురించి అజయ్ చెప్తున్నది నమ్మలేకపోతాడు. కన్నీళ్లతో నువ్వు అసలేం చెప్తున్నావు, నీకైనా అర్థమవుతుందా అని అడుగుతాడు. నేను చూసింది చెప్పాను అంకుల్, నేను చెప్పింది వినిన మీరే ఇలా అయిపోతే నా కళ్ళతో నేను వాళ్ళని అలా చూసి ఇంకా ఎంత బాధపడి ఉంటాను అని అంటాడు. ఒక్కసారిగా విశ్వనాథ్ సోఫాలో కూలబడిపోతాడు. సావిత్రి అరిచిన అరుపుకి కళ్ళు తెరిచిన గౌతమ్ ఎదురుగా కోపంగా తననే చూస్తూ ఉన్న సావిత్రిని కాత్యాయిని చూసి ఏమయ్యిందంటే ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతాడు. సావిత్రి కోపంగా మంచం దగ్గరకు వెళ్ళి గౌతమ్ని చూసి, అసలు నువ్వు మనిషివేనా, నీ స్నేహితుడికి కాబోయే భార్య మీద చెయ్యి వేస్తావా, తన జీవితాన్ని నాశనం చేస్తావా అని అరుస్తుంది. తను నా స్నేహితుడికి కాబోయే భార్య కాదు, నాకు కాబోయే భార్య, నేను సంజనాని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. సంజన కోపంగా తల్లిని వదిలి గౌతమ్ దగ్గరికి వచ్చి అతని చెంప మీద గట్టిగా కొట్టి, ఏమనుకుంటున్నావురా నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటున్నావా? నేను చావనన్నా చేస్తాను కానీ నేను పెళ్లి చేసుకోను. ఎప్పటి వరకు నువ్వు నా ఫ్రెండ్వి, ఇప్పటి నుంచి నువ్వు నా ఎనిమి, ఐ హేట్ యు అని అంటుంది ఏడుస్తూ. గౌతమ్ నవ్వుతూ, నువ్వు ఎన్నన్నా ఎవరు ఎంత ఆపినా నేను పెళ్లి చేసుకునేది మాత్రం నేనే, గుర్తుపెట్టుకో అని వార్డ్రోబ్లో నీకోసం డ్రెస్ పెట్టాను, వెళ్ళి చేంజ్ చేసుకో. నేను తప్ప ఇంకెవరు చూసినా ఆ క్షణమే వాళ్ళకి ఈ భూమి మీద ఆయుష్ తీరిపోతుంది, గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్తాడు. ముగ్గురు గౌతమ్ కోపానికి భయపడి ఇంకొక మాట మాట్లాడకుండా సైలెంట్ అవుతారు. సంజన కబోర్డ్లో ఉన్న డ్రెస్ వేసుకొని వస్తుంది. కిందకు వస్తున్న సంజనానే చూసి అజయ్ సైలెంట్గా ఉండిపోతాడు. విశ్వనాథ్ సంజనాని చూసి తన దగ్గరకు వెళ్తాడు. తండ్రిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. బాధగా దగ్గరికి వచ్చిన అజయ్ తనని పట్టుకోబోతుంటే వెనక్కి జరుగుతుంది. అజయ్ బాధగా సంజనాని చూస్తూ, జరిగిందంతా మర్చిపో, ఎక్కడ అసలు ఏం జరగలేదు, నీకేం కాలేదు, జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు,
మన పెళ్ళి అనుకున్న సమయానికే జరుగుతుంది అని అంటాడు. డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చిన గౌతమ్ అజయ్ మాటలకు, ఏంట్రా ఇంకా తనని పెళ్లి చేసుకుందామనే ఆలోచనలో ఉన్నావా అని మెట్లు దిగుతూ, సంజు నాది, దాన్ని పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచన కానీ తన్ని పట్టుకుందామనే ఆలోచన నీకు వచ్చిన స్నేహితుడు అని కూడా చూడకుండా చంపేస్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు. నాది అనుకున్నది ఎవరు తీసుకున్నా నేను ఊరుకోను. అలాంటిది నా సొంతమైన సంజుని నేను ఎలా వదులుకుంటాను అనుకుంటున్నావు? నీకు ఎలా దక్కనిస్తాను అనుకుంటున్నావు? సంజన పెళ్లి జరిగింది, కానీ అది నీతో కాదు నాతో అని సంజన తల్లిదండ్రులను చూసి, మీరు తన తల్లిదండ్రులు కాబట్టి తను తీసుకువెళ్ళే హక్కు ఉంది. అది కేవలం పెళ్ళయ్యేంత వరకు మాత్రమే. వన్స్ మా పెళ్లి జరిగిన తర్వాత తను కేవలం నా దగ్గరే ఉంటుంది. అప్పటి వరకు మీ కూతుర్ని చాలా ప్రేమగా చూసుకోండి. తనకి ఏమాత్రం బాధ కలిగినా నేను మిమ్మల్ని తన తల్లిదండ్రులను అని కూడా చూడను అని గట్టిగా వార్నింగ్ టోన్తో చెప్పాడు. అసలు ఏమనుకుంటున్నావు గౌతమ్ నువ్వు? తను నాది నాది అని అంటున్నావు. తను ఏమన్నా వస్తువు అనుకుంటున్నావా? నా కూతురు ఒక మనిషి అన్న సంగతి నువ్వు మర్చిపోయావా? తన ఇష్టం లేకుండా నువ్వు తన మీద చెయ్యి వేశావు. అలాగే తన ఇష్టం లేకుండానే తన పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావు. తనకంటూ ఇష్టం, ఫీలింగ్స్ అవి ఉంటాయని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని బాధగా అడుగుతుంది కాత్యాయని. చూడండి ఆంటీ, మీరు తనని ఇక్కడ వదిలేయాలి అనుకుంటే వదిలేసి వెళ్ళండి, లేదా తీసుకువెళ్ళాలి అనుకుంటే తీసుకువెళ్ళండి. అంతేగాని ఈ సెంటిమెంట్ డ్రామా నా దగ్గర వర్కౌట్ అవ్వదు అని అంటాడు. నాకు చాలా వర్క్ ఉంది అని సంజనాని చూసి, ఎవరి మాటలు వినొద్దు. నీకు కేవలం నేను చెప్పిన మాటలు మాత్రమే నీ మైండ్లో రన్ అవ్వాలి. ఇంకేమైనా నీ మైండ్లో రన్ అయినా నా సంగతి నీకు బాగా తెలుసు, ఓకేనా అని ఆమె బొగ్గ మీద చెయ్యి వేసి అంటాడు. చిరాగ్గా మొహం పక్కకు తిప్పేసుకుంటుంది సంజన. గౌతమ్ నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సంజనాని తీసుకొని కాత్యాయని విశ్వనాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి సావిత్రి, అజయ్, రామారావు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. గౌతమ్ చేసిన పనికి కోపంగా ఇంట్లోకి అడుగుపెట్టిన అజయ్ హాల్లో కనిపించిన సామాన్లు అన్నీ విసిరు కొడుతూ, వాడిని ఊరకనే వదలను, వాడి ప్రాణాలు తీస్తాను, నా సంజనని నాకు కాకుండా చేశాడు, నా ప్లాన్ అంతా కొలాప్స్ అయ్యేలాగా చేశాడు అని గట్టిగా అరుస్తాడు. సావిత్రి అజయ్ కోపాన్ని చూసి దూరంగా నుంచుంటే రామారావు అజయ్ని ఆపి, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది సంజనను ఎలా పెళ్లి చేసుకోవాలి, మన కంపెనీని ఎలా నిలబెట్టాలి అని. ఆ గౌతమ్ గురించి కాదు. ఏదైనా కోపంతో ఆవేశంతో కాదు, ఆలోచనతో చెయ్యాలి. ఏం చెయ్యాలో ముందు అది ఆలోచించు. మనకి ఎక్కువ టైం లేదు. నువ్వు సంజనానే పెళ్లి చేసుకోకపోతే మనం ముగ్గురం అడుగు తినాల్సిందే. గౌతమ్ని కోపంతో, పగతో, బలంతో మనం ఏం చేయలేం. ఎందుకంటే వాటన్నిటిలో వాడు మనల్ని మించి ఉన్నాడు. ఆలోచించి దెబ్బతీయాలి. డైరెక్ట్గా వాడి పరువు మీదే కొట్టాలి. ఏం చెయ్యాలో ఆలోచించు అని కొడుకు భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెనకే వెళ్ళిన సావిత్రి, ఆ అమ్మాయి విషయంలో ఇంత జరిగాక కూడా ఇంకా మీరు ఆ అమ్మాయిని మీ కొడుక్కే చేద్దామని అనుకుంటున్నారా అని అడుగుతుంది కోపంగా. మనకు అంతకు మించి దారేం లేదు. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు తెలుసు. నువ్వు సైలెంట్గా ఉండు అని కోపంగా మాట్లాడుతాడు రామారావు. ఇంటికి వెళ్ళిన సంజన తన రూమ్కి వెళ్ళి మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కూతురు బాధను చూసి కాత్యాయని బాధని నేను ఓదార్చలేను, కానీ నా కూతురు జీవితం నా కళ్ళ ముందే నాశనం అయిపోతుంది. నేను భరించలేను. ఏది చేసినా ఆలోచించే చెయ్యు. నీకేమైనా అయితే నీ మీద ప్రాణాలు పెట్టుకు బ్రతుకుతున్నా నేను మీ నాన్న కూడా ప్రాణాలతో ఉండము. నా కూతురు పిరికిది కాదు. ధైర్యంగా ఎలా నిలబడాలో దానికి చిన్నప్పటి నుంచి మేము నేర్పించాము. ఎటువంటి పిచ్చి పని చెయ్యదు అని నాకు నమ్మకం ఉంది అని కాత్యాయని ఆ గది నుంచి బయటకు వచ్చేస్తుంది.
తన మంచం ఎదురుగా ఒకవైపు గౌతమ్, ఒకవైపు అజయ్, మధ్యలో తన ముగ్గురు కలిసి నవ్వుతూ నుంచుని దిగిన ఫోటోని చూస్తూ, ఎందుకురా, ఎందుకు నా లైఫ్ని నాశనం చేశావు? నిన్ను నా ప్రాణ స్నేహితుడు అనుకున్నానే, అలాంటి నువ్వే నన్ను ప్రాణం ఉంచిన జీవం లేని మనిషిలాగా మార్చేశావు. ఎందుకు నువ్వు నా లైఫ్లో ఆడుకుంటున్నావు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజంతా బాధగా గడిచిన తర్వాత అజయ్ తల్లిదండ్రులతో కలిసి సంజన ఇంటికి వస్తాడు. హాల్లోనే కూర్చొని పేపర్ చదువుతూ ఉన్న విశ్వనాథ్ రామారావుని చూసి నుంచుని, రండి బావగారు అని అంటాడు. ముగ్గురు వచ్చి సోఫాలో కూర్చుంటారు. సావిత్రి, కాత్యాయని సంజన రూమ్కి వెళ్తుంది. ఏంటి బావగారు ఎలా వచ్చారు అని అడుగుతాడు విశ్వనాథ్ రామారావుని చూసి. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. ఇందులో సంజన తప్పేం లేదు. వాడు చేసిన తప్పుకు సంజనకు ఎందుకు బాధపడాలి? అందుకే నేను మీతో ఒక విషయం మాట్లాడదామనే వచ్చాను అని అంటాడు రామారావు. ఇంకా మాట్లాడటానికి ఏముంది బావగారు? అన్నీ మనం అనుకున్నట్లుగానే జరిగినట్లయితే ఎల్లుండే వీళ్ళ ఇద్దరి పెళ్ళి ఆనందంగా జరుగుండేది. కానీ ఇప్పుడు సంజనకి జరిగినది ఘోరం వలన మేము ఏమీ మాట్లాడలేము అని బాధగా అంటారు. అజయ్ విశ్వనాథ్ చేతులను పట్టుకొని, అంకుల్, మీరు ఇంకా సంజనదే తప్పు అని అంటే నేను ఊరుకోను. తను నాకు కాబోయే భార్య. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సంజన నాకు కాబోయే భార్య. దీనిలో మార్పు లేదు. మనం అనుకున్న ముహూర్తానికే ఎల్లుండి మా పెళ్లి జరుగుతుంది. నేను సంజనతో మాట్లాడుతాను. మీరు పెళ్లి పనులు మొదలు పెట్టండి అని అంటాడు. కానీ అజయ్ సంజన దీనికి ఒప్పుకుంటుందా అని అనుమానంగా అడుగుతాడు విశ్వనాథ్. నేను ఒప్పిస్తాను అంకుల్. తను లేకుండా నేను బ్రతకలేను. నాకు సంజన కావాలి. నేను తనని ఎంతగా ప్రేమించానో మీకు తెలియదు. తను నాకు దక్కకపోతే నేను చావటానికి అన్నా సిద్ధపడతానే కానీ తనని మాత్రం వదులుకోను అని అంటాడు. విశ్వనాథ్ అజయ్ని చూసి, సంజనకి నీలాంటి వాడు భర్తగా దొరకటం తన అదృష్టం అని అంటాడు కన్నీళ్లతో. అజయ్, రామారావు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని అన్నట్లుగా. పైకి వెళ్ళిన సావిత్రి సంజన చూసి, ఎందుకురా ఇంత దిగులుగా కూర్చున్నావు అని అడుగుతుంది. ఏం లేదు ఆంటీ అని చిన్నగా సమాధానం ఇస్తుంది సంజన. నీకోసం అజయ్ వచ్చాడు. వాడు నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని నెక్కచ్చిగా చెప్పాడు అని చెప్తుంది సావిత్రి. కానీ నేనైతే ఇప్పుడు పెళ్ళికి రెడీగా లేను అంటే నా మనసులో అజయ్ ఉన్న నా శరీరాన్ని ఇంకొక వ్యక్తి తాకాడు. అది మలినమైపోయింది. అలాంటి శరీరంతో మీ ఇంట్లో కోడలిగా నేను అడుగు పెట్టలేను. దయచేసి నన్ను క్షమించండి. నాకంటే మంచి అమ్మాయి అజయ్కి భార్యగా దొరుకుతుంది అని చెప్తుంది కన్నీళ్లతో. నీకంటే మంచి అమ్మాయి నాకు భార్యగా దొరకొచ్చేమో, కానీ నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకదు. నేను నీ శరీరాన్ని చూసి ప్రేమించలేదు, నీ మనసును చూసి ప్రేమించాను. మలినం పడింది నీ శరీరమే కానీ నీ మనసు కాదు. వయసు మీద పడి కృంగిపోయే శరీరం నాకు అవసరం లేదు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ నాకు చాలు. ఎంతకాలమైనా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తాను. నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను. నా భార్య స్థానంలో ఇంకొక నేను ఊహించుకోలేను అని అంటాడు అజయ్ లోపలికి వచ్చి. అది కాదు అజయ్, నేను చెప్పేది అని ఏదో చెప్పబోతుండగా ఆమె నోటికి చెయ్యి అడ్డుపెట్టి ఇంకేం చెప్పొద్దు అన్నట్లుగా సంజనను ఆపేస్తాడు అజయ్. సావిత్రి వైపు, కాత్యాయిని వైపు చూసి, నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి. కొంచెం మీరు బయట వెయిట్ చేస్తారా అని మర్యాదగా అడుగుతాడు. ఇద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. సంజన ఎదురుగా మంచం మీద కూర్చొని, ఇప్పుడు ఇలా జరిగింది అని నాతో పెళ్ళికి వద్దు అని అంటున్నావు. ఇదే మన పెళ్ళి అయినాక జరుగుంటే ఏం చేసేదానివి? అప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయేదానివా? నీ తప్పు లేకుండా నిన్ను నువ్వు శిక్షించుకోవడం నాకు నచ్చలేదు.
వాడు చేసిన మోసానికి నువ్వు బలవ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు కాబోయే భార్యవే, నేను ప్రేమించిన దానివి. నేను ఎప్పటికీ వదులుకోలేను. ఐ లవ్ యూ సంజన అని అతని కన్నీళ్ళు ఆమె పాదాల మీదకు పడేలాగా ఆమె పాదాలను అతని చేతులతో పట్టుకుంటాడు. సంజన తన కాళ్ళను వెనక్కి తీసుకోకపోతే గట్టిగా పాదాలను పట్టుకొని, నాకు నీ మీద ఉంది స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ, దాన్ని ఎవరూ చెరపలేరు. నువ్వు కాదు అని అంటే నా ఊపిరి ఆపేకోవడానికి అయినా సిద్ధపడతాను, కానీ నిన్ను మాత్రం వదులుకోలేను. ఐఎమ్ రియల్లీ లవ్ యూ సంజు అని అంటాడు. కన్నీళ్లతో అజయ్ని చూస్తూ ఉంటుంది. ఆమె కన్నీళ్లను తుడిచి, ఇక నుంచి నీ కంటిలో ఈ కన్నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు నా ప్రేమ దేవతవి. దేవతని గుండెల్లో పెట్టుకొని పూజించాలే కానీ ఇలా బాధ పెట్టకూడదు. ఇంకెప్పుడు నీ చెయ్యి వదలను అని ఆమె చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తాడు. మనం అనుకున్న ముహూర్తానికి నీకు నాకు పెళ్ళి అని అంటాడు. సంజన భయంగా అజయ్ని చూస్తూ, కానీ గౌతమ్ అని అంటుంది తడబడుతూ. వాడే కాదు, ఎవరు వచ్చి అడ్డుపడినా నీ మెడలో నేను తాళి కట్టడాన్ని ఎవరూ ఆపలేరు. నువ్వు దేని గురించి దిగులు పడద్దు. జరిగిందంతా వదిలే, జరగబోయే మన పెళ్లి గురించి ఆలోచించు అని అంటాడు. సంజనకి అజయ్ మాటలను ఎంతో వాదార్పుని ధైర్యాన్ని ఇస్తాయి. అతని ఒళ్ళు తలపెట్టుకొని పడుకుంటుంది సంజన. సంజన అలా తన ఒళ్ళో పడుకోవటం అజయ్కు ఇంత త్వరగా సంజన తన మాటలకు లొంగిపోయినందుకు లోపలి ఎంతో ఆనందపడతాడు. 2 ఇళ్లలో పెళ్లిలో కోలాహలం మొదలయ్యింది. మనసులో ఎంత బాధగా ఉన్నా పైకి సంతోషాన్ని నటిస్తూ రెడీ అవుతుంది సంజన. కూతురి జీవితం నాశనం అయిపోయింది అన్న బాధలో ఉన్న విశ్వనాథ్, కాత్యాయనికి మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందే కూతురు నవ్వుతూ సంతోషంగా పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఎంతో ఆనందపడతారు. ఇటువైపు అజయ్ ఫాదర్ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి డాడీ అంతలా ఆలోచిస్తున్నావు, దేని గురించి అని అడుగుతాడు అజయ్ తండ్రి దగ్గరకు వచ్చి. మనమేమో ఈ పెళ్ళి ఎలాగైనా జరగాలి, అప్పుడు ఆ విశ్వనాథ్ ఆస్తంతా మన చేతికి వస్తుంది అని అనుకుంటున్నాము. కానీ ఆ గౌతమ్ అలా జరగనిస్తాడా అని అంటాడు. వాడు ఊళ్ళో లేడు డాడీ. గౌతమ్ బిజినెస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళాడు. రావడానికి ఇంకో 2 డేస్ అయినా పడుతుంది. అందుకే ఈలోపు సంజనతో నా పెళ్ళి జరిగిపోవాలి అని తొందరపడుతున్నాను. ఒక్కసారి తన మెడలో నేను తాళి కడితే ఇంకెవరూ తనని నా నుంచి దూరం చెయ్యలేరు. మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా పెళ్ళికి ఏం పనులు చెయ్యాలో చూడు అని అంటాడు అజయ్. ఎందుకైనా మంచిది, మన ఇంటి చుట్టూ సెక్యూరిటీ లైట్ టైట్ చెయ్యు. పెళ్ళిలో కూడా మండపం చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉండాలి. ఒకవేళ వాడి వచ్చిన మండపంలోకి అడుగు పెట్టకుండా ఉండే విధంగా వాడిని ఆపగలిగితే చాలు, మనం అనుకున్నది సాధించినట్లే అని అంటాడు రామారావు. నేను ఆల్రెడీ ఆ పనే చేశాను, నువ్వు దిగులు పడద్దు అని తండ్రికి ధైర్యం చెప్తాడు. ఎంతో అందంగా అలంకరించిన పెళ్లి పందిరి, అతిథుల కోలాహలం, పురోహితులు వధూవరులను కలిసి కూర్చోబెట్టి మంత్రాలు చెబుతూ ఇద్దరి చేత పూజ చేపిస్తారు. నిండు చందమామలాగా పెళ్లి కొడుకు ఉంటే పుత్తడి బొమ్మలాగా పెళ్లి కూతురు ఉంటుంది. ఆమె మనసులో ఎంత బాధ ఉన్నా దాన్ని బయటికి చూపించకుండా మొహం మీద సంతోషాన్ని పులుముకొని పెళ్లిలో ఒక్కొక్క ఘట్టం పూర్తి చేస్తుంది. ఆ జంటని అందరూ ముచ్చటగా చూస్తూ ఉంటారు. ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పంతులు గారు ఇద్దరు చేతుల్లో తమలపాకు మీద జీలకర్ర బెల్లం పెట్టి ఇస్తారు. అడ్డుతెర మీద నుంచి ఇద్దరు చేతులు ఒకరి తల మీద మరొకరు చేతులు చేరుతుండగా అజయ్ తల మీద సంజన చెయ్యి వారి నుంచి దూరంలో ఉండగానే ఫోర్స్గా అజయ్ పక్కకు పడిపోతాడు. ఒక క్షణం అందరికీ ఏం జరిగిందో అర్థం కాదు. అందరి చూపు పడిపోయిన అజయ్ మీదే ఉంటుంది. అజయ్ మాత్రం తను పడిపోవడానికి కారణమైన ఎదురుగా ఉన్న గౌతమ్ని కోపంగా చూస్తాడు. గౌతమ్
సంజన రెక్క పట్టుకొని పైకి లేపి ఎర్రటి అగ్నిగోళాలాగా మండే కళ్ళతోటి సంజనని చూస్తూ, నేను ముందే చెప్పాను, నేను తప్ప నిన్ను ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని. అలాంటి నువ్వు ఈవేళ వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. నేను ఒక్కడిని చాలనా నీతో పడక పంచుకోవటానికి? నేను కావాలి, పెళ్ళికి వాడు కావాలా అని చాలా అసహ్యంగా అంటాడు. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తారు. విశ్వనాథ్ కూతురు గురించి అలా మాట్లాడటం తట్టుకోలేక, గౌతమ్ నా కూతుర్ని వదులు అని కోపంగా గౌతమ్ షర్టు పట్టుకుంటాడు. అతను విశ్వనాథ్ వైపు చూసి తన చేతితో ఒక్క తోపు తోస్తాడు. విశ్వనాథ్ కూడా కింద పడిపోతాడు. వెంటనే గౌతమ్ని విడిపించుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న నీకేం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా అని ఏడుస్తూ అడుగుతుంది సంజన. గౌతమ్, ఇది మంచిది కాదు, నువ్వు ఇలా వచ్చి మా పెళ్ళి చెడగొట్టడం నీకు పద్ధతి కాదు అని పైకి లేచి అంటాడు అజయ్. ఎవరి పెళ్ళి ఎవరు చెడగొడుతున్నారా? అది నాది అని నీకు ముందే చెప్పాను. నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. నేను ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు? దాని ఒంటి మీద నా చెయ్యి తప్ప నీ చెయ్యి పడితే ఆ చెయ్యి ఆ రోజుతో పని చెయ్యకుండా పోతుంది, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు కోపంగా. తండ్రి దగ్గర నుంచి లేచి గౌతమ్ దగ్గరికి వచ్చి అతని చెంప మీద గట్టిగా కొట్టి, ఏంట్రా గుర్తుపెట్టుకునేది? నేనేమైనా వస్తువుని అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి? నా ఇష్టంతోటే నేను అజయ్ని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఎవరు నన్ను ఆపడానికి అని కోపంగా అంటుంది. గౌతమ్ ఈవిల్ స్మైల్ ఇస్తూ కింద ఉన్న తాళిని తీసి సంజన మెడలో బలవంతంగా తాళి కడతాడు. సంజన ఎంత వద్దు అని గింజుకుంటున్నా చుట్టూ ఉన్న వాళ్ళు గౌతమ్ని ఆపడానికి వెనక్కి లాగాలని ముందుకొచ్చేలోపే గౌతమ్ సెక్యూరిటీ గౌతమ్ సంజన చుట్టూ నిలబడుతుంది. అతను సంజన మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. నవ్వుతూ సంజనను చూస్తూ, ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటావు, నిన్ను ఏమైనా చేసే హక్కు నాకుంది అని నవ్వుతూ అంటాడు. తన మెడలో పడిన మంగళసూత్రాలను చేతితో తీసుకొని కన్నీటితో వాటిని చూస్తూ, ఎందుకురా నువ్వు నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు? ఎందుకు ఇలా శాడిస్టులాగా బిహేవ్ చేస్తున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను అని ఏడుస్తూ అక్కడే మోకాళ్ళ మీదకు జారపడిపోయింది. ఏడుస్తూ ఉన్న సంజనాని పట్టుకున్న కాత్యాయని గౌతమ్ని చూసి, నీకు తల్లి తండ్రి లేకపోయినా నిన్ను మేము ఎంతో ప్రేమగా చూసుకున్నాము, అలాంటి నువ్వు నా కూతురి జీవితాన్ని ఇలా నాశనం చేస్తావని అనుకోలేదు అని అడుగుతుంది కన్నీళ్లతో. తన తల్లి తండ్రి గురించి కాత్యాయని నోటి నుంచి రావటంతో ఇంకా కోపం ఎక్కువైపోయి సంజన చెయ్యి పట్టుకొని పైకి లేపి, ఇక నుంచి నువ్వు నా భార్యవి, నాతోనే ఉంటావు పద అని ఒక పశువుని లాక్కి వెళ్ళినట్టుగా లాక్కు వెళ్తాడు. గౌతమ్ చేసిన పనికి షాక్తో నుంచుండిపోతాడు అజయ్ ఫ్యామిలీ. సంజన వెనకాలే విశ్వనాథ్ కాత్యాయని వెళ్తారు. పెళ్లికి వచ్చిన బంధువులంతా ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉంటారు. కారు డోర్ ఓపెన్ చేసిన సంజన ఫోర్స్గా లోపలికి తోసి వెనక తిరిగిన సంజన తల్లిదండ్రులను చూస్తూ, మీరు మా వెనకాలే వస్తే మీ కూతురు శాశ్వతంగా మీకు దూరం అయిపోతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి డ్రైవర్ని చూసి స్టార్ట్ చేయమని సంజన పక్కన కూర్చుంటాడు. కనీసం గౌతమ్ వైపు చూడను కూడా చూడకుండా పక్కకు తిరిగి కన్నీళ్లతో కూర్చుంటుంది. కొంతసేపటికి ఒక పెద్ద విల్లా ముందు కారు ఆగుతుంది. అది సంజనకు తెలిసిన ఇల్లే. తను గౌతమ్ కోసం అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తూనే ఉండేది. గౌతమ్ కారు దిగి సంజన చెయ్యి పట్టుకొని ఫోర్స్గా బయటకు లాగటంతో ఆమె కాలికి కార్ డోర్ తగులుతుంది. అమ్మ అని వంగొని దెబ్బ తగిలిన కాలుని పట్టుకుంటుంది సంజన. కనికరం కూడా లేకుండా గౌతమ్ సంజనాని చూసి వంకరగా నవ్వుతూ, ఈ మాత్రం దానికే ఇలా అయిపోతే ఎలా సంజు అని అతని వెనకాలే లాక్కొని వెళ్తాడు. ఆ కాలుతోనే పరుగులాంటి నడకతో అతని వెనకాలే వెళ్తుంది సంజన. అప్పటికే
గుమ్మం దగ్గర హారతి పళ్ళెంతో రెడీగా ఉంటుంది. గౌతమ్ వాళ్ళ నానమ్మ ద్రాక్షాయణి. సంజన ఆవిడ్ని చూసి ఆవిడ చేతిలో ఉన్న హారత పళ్ళాన్ని చూసి బొంగురిపోయిన గొంతుతో, ఏంటి బామ్మ ఇది? నీ మనవడు నా జీవితాన్ని నాశనం చేసి నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కడితే నువ్వు హారతితో నన్ను లోపలికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావు. అసలు నీ మనవడు నా జీవితాన్ని ఏం చేశాడో నీకు తెలుసా? కన్నీళ్లతో అడుగుతుంది. ఏం మాట్లాడకుండా వాళ్ళ ఇద్దరికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి పక్కన నుంచి బయటకు వెళ్తుంది. గౌతమ్ సంజన చెయ్యి వదలకుండా తనని ఒక బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద ఫోర్సుగా తోసి, ఇక నుంచి ఈ గదే నీకు స్వర్గమైన నరకమైన, నీకు ఏం కావాలన్నా ఈ గదిలోకే వస్తాయి. ఆర్డర్ వెయ్యు, అవే వస్తాయి. నువ్వు గది దాటి బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు. నీ మీద మోజు కడిగినప్పుడల్లా నేనే ఈ గదిలోకి వస్తాను. నా కోసం అందంగా రెడీ అయి ఎదురు చూస్తూ ఉండు. నీకు కావాల్సిన బట్టలు, నగలు అన్నీ ఈ గదిలోనే ఉన్నాయి. ఎంజాయ్ అని సాడిస్టిక్ స్మైల్తో అక్కడి నుంచి బయటకు వచ్చి గదికి లాక్ వేసి తన గదికి వెళ్ళిపోతాడు. సంజన ఎంత డోర్ కొడుతున్నా, ఎంతగా అరుస్తూ ఉన్నా కనీసం వెనక్కి తిరిగి కూడా చూడడు. తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి లంచ్ చేయడానికి కిందకు వస్తాడు. నానమ్మ ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అని అరవడంతో ద్రాక్షాయిని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి గౌతమ్కి ప్లేట్లో అన్నం పెడుతుంది. మౌనంగా ఉన్న తన నానమ్మని చూసి, నేను చేసిన దాంట్లో నీకు తప్పు కనబడుతుందా అని అడుగుతాడు. ఇప్పుడు నిన్ను తప్పు ఒప్పులు చెప్పే పరిస్థితిలో లేను గౌతమ్. నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావని నాకు తెలుసు. నా మనవడి మీద నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది. గౌతమ్ పెదవులు సాగుతాయి. అక్కడ ఉన్న మెయిడ్ని పిలిచి, సంజనకి భోజనం తీసుకువెళ్ళు, నీతో పాటు ఇంకొకరిని తీసుకుని వెళ్ళు. తన భోజనం చేసినా చేయకపోయినా లోపల పెట్టు. మీరు వచ్చేసి మళ్ళీ లాక్ చేసేయండి అని గంభీరమైన స్వరంతో చెప్తాడు. అలాగైనా వాళ్ళు తలదించుకొని భోజనం తీసుకొని సంజన గదిలోకి వెళ్తారు. ఏడుస్తూ కూర్చున్న సంజనాని చూసి వాళ్ళకి చాలా జాలిగా అనిపిస్తుంది. భోజనం అక్కడ పెట్టి, మీకోసం బాబుగారు పంపించారమ్మా అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం, నేను బయటకు వస్తాను, దయచేసి తలపై ఎత్తు, నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్తుంది. మమ్మల్ని క్షమించండి అమ్మా, మీరు బయటకు వస్తే బాబుగారు మమ్మల్ని చంపేస్తారు అని వాళ్ళు సైలెంట్గా బయటకు వెళ్ళి మళ్ళీ డోర్ లాక్ చేసేస్తారు. అసలు ఏం జరుగుతుంది? నా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న నా లైఫ్ నాకేదైనా అయితే తట్టుకోలేని స్నేహితుడు. నేను ఏడిస్తే తన కళ్ళెంబట కన్నీరు కారేది. ఒక్కరోజు మాట్లాడకపోయినా నాకు ఏదో అయిపోయిందేమో అని పరిగెత్తుకొని నా కోసం వచ్చే నా స్నేహితుడు ఇప్పుడు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఎందుకు గౌతమ్ ఇలా మారిపోయాడు? అప్పుడు వాడి కళ్ళల్లో నా మీద ప్రేమ, స్నేహభావం, అభిమానం, గౌరవం అన్నీ కనిపించేవి. ఇప్పుడు కేవలం కోపం, ద్వేషం కనిపిస్తున్నాయి. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని నన్ను ఇలా నా 4 గోడల మధ్య బంధించాడు. ఏంటిదిరా, నేను ఇలా ఉండలేను, ఈ ఆలోచనల మధ్య బ్రతకలేను, ప్లీజ్ గౌతమ్ డోర్ తీయమని మళ్ళీ డోర్ దగ్గరకు వచ్చి తలుపు కొడుతుంది. అలా కొట్టి కొట్టి అలసిపోయి ఆ డోర్కి అనుకుని ఏడుస్తూ కూర్చుండిపోతుంది. కొంతసేపటికి డోర్ తీస్తున్న సౌండ్ రావటంతో పైకి లేచి డోర్ ఎదురుగా నిలబడుతుంది. ఎదురుగా ఉన్న గౌతమ్ని చూసి, ప్లీజ్ గౌతమ్ నన్ను వదిలే, నేను మా అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళిపోతాను, మళ్ళీ నీకు కనపడను, ప్లీజ్ రా, నన్ను వదిలే, నాకు చాలా భయంగా ఉంది అని 2 చేతులతో కన్నీళ్లతో బ్రతిమిలాడుతుంది. గౌతమ్ ఒక అడుగు గదిలోకి వేసి డోర్ క్లోజ్ చేస్తాడు. అతని ఒక్కడు సంజన 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఎందుకు నువ్వు లంచ్ తినలేదు అని అడుగుతాడు. నాకు ఇప్పుడు ఏమీ వద్దు, నేను ఏమీ తినను, నన్ను వదిలే, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమిలాడుతుంది సంజన. నీకు చెప్పాను కదా సంజు, ఇక నుంచి నువ్వు నా భార్యవి, నా భార్య నాతోనే ఉండాలి కదా, అలాంటిది నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు
అని ఆమెను కూర్చోబెట్టి భోజనం ప్లేట్ తీసుకొచ్చి తన ముందు పెట్టి తిను అని అంటాడు. నాకు వద్దు, నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళిపోతాను అని అంటుంది సంజన. మర్యాదగా తిను, నీకు తెలుసు నా గురించి, నాకు ఓపిక చాలా తక్కువ అని నేను ఎక్కువ బ్రతిమలాడను, తింటావా తినవా అని అంటాడు గౌతమ్. నాకు వద్దు, నేను తినను అని మొండిగా సమాధానం చెప్పి మొహం పక్కకు తిప్పుకుంటుంది. కూర మొత్తం 2 ముద్దలు కలిపి తిను అని గట్టిగా అరిచి ఆమె 2 బొగ్గలు వత్తి అన్నం పెద్ద ముద్ద చేసి బలవంతంగా నోట్లోకి వెంటనే 2 ముద్దలను కుక్కుతాడు. సంజనకి నోట్లోకి ముద్ద దిగక దగ్గుతూ ఊపిరాడినట్లుగా అనిపిస్తుంది. వంకరగా నవ్వుతూ, నేను తినిపిస్తే ఇలాగే ఉంటుంది, నువ్వు తింటే కడుపు నిండా ప్రశాంతంగా తినొచ్చు, తింటావా, తినిపించిన అని సైడ్ స్మైల్తో బేస్ వాయిస్లో అడుగుతాడు. నోట్లో ముద్దని బలవంతంగా మింగి బాటిల్ నీళ్లు తాగేసిన సంజన చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో నేను తింటాను అని తడబడుతూ భయంగా గౌతమ్ని చూస్తూ చెప్తుంది. వెరీ గుడ్, తిను అని ఆమె చేతిలో ప్లేట్ పెడతాడు. సంజన గౌతమ్ని చూస్తూ ప్లేట్లో పెట్టిన భోజనం అంతా ఖాళీ చేస్తుంది. బాటిల్తో తన చెయ్యి కడుక్కున్నాక ప్లేట్ తీసి పక్కన పెట్టి మెయిన్ని పిలిచి ఆ ప్లేట్ తీసుకువెళ్ళమని చెప్తాడు. ఆవిడ వచ్చి ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళాక సంజన చూసి, వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యావు, ఈవేళ మన ఇద్దరికి పెళ్ళి అయ్యింది కదా, సో రాత్రి మన ఇద్దరికి ఫస్ట్ నైట్, బాగా ఎంజాయ్ చేయాలి, మొన్నటిలాగా నన్ను ఇబ్బంది పెట్టద్దు అని ఒళ్ళు విరుచుకుంటూ చేతులు 2 పైకి పెట్టి మెటికలు విరుస్తూ చెప్తాడు. సంజన వైపు చూసి నవ్వుతూ, నువ్వు ఏం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా గౌతమ్? నన్ను ఇలా ఇబ్బంది పెడితే నీకు కలిగే లాభమేంట్రా? నేను ఏడిపిస్తేనే తట్టుకోలేకపోయేవాడివి, అలాంటిది నన్ను ఏడిపించడమే పనిగా పెట్టుకున్నావు, నేను నీకు ఏ ద్రోహం చేశాన్రా అని ఏడుస్తూ అడుగుతుంది. అదంతా నీకు అనవసరం, వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు, కబోర్డ్లో నీకోసం లేటెస్ట్ వెరైటీ న్యూ మోడల్ శారీస్ అన్నీ పెట్టాను, నువ్వు ఇక నుంచి అవే తొడుక్కోవాలి, వాటిల్లోనే నాకు కనపడాలి అని చెప్తాడు. బయటికి వెళ్ళిపోతూ కొమ్మం దగ్గరగా ఆగి, నువ్వు ఎంత ఏడ్చినా ఏం చెయ్యాలనుకున్నా ఇక్కడి నుంచి బయటపడలేదు, అదంతా నీ వృధా ప్రయాస, ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఆలోచించి నాతో కాపురం చేస్తూ సర్దుకుపోవటమే నీకు మంచిది, నీకే కాదు మీ పేరెంట్స్ కూడా అదే మంచిది అని వార్నింగ్ టోన్లో చెప్పి బయటకు వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. ఇంటికి వెళ్ళిన అజయ్ కోపంతో ఊగిపోతూ వస్తువులని చెదురు పడేస్తూ, నేను వదలను, నా కలల్ని సంజనాన్ని నాకు కాకుండా చేశారు, నేను ప్రాణాలతో వదలను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కొడుకుని ఎలా ఆపాలో తెలియని రామారావు, అజయ్ ఆగు, ఏదైనా ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుంది, ఇలా అన్నీ పగలగొడితే విరగ్గొడితే కాదు అని అంటాడు. తండ్రిని కోపంగా చూస్తూ, ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం ఉంది, నా సంజన మెడలో వాడు తాళి కట్టేశాడు, తానే వాడి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు, ఇక సంజన మనకు దక్కదు, చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నాను, వాడు చాలా మొండోడు, అలాంటిది ఇప్పుడు వాడి తాళి కట్టిన సంజనను ఎలా వదులుతాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఎన్నో ప్లాన్స్ వేశాము సంజనను పెళ్లి చేసుకోవాలని, ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు, అన్నిటికీ కారణం ఆ గౌతమ్ గాడే అని పెద్దగా అరుస్తూ అంటాడు. ఇప్పుడు ఆ గౌతమ్ నుంచి సంజనాని ఎలా వేరు చెయ్యాలి, ఆ గౌతమ్ని ఏం చేస్తే సంజన మన దగ్గరికి వస్తుందో అది ఆలోచించు, ఇలా ఆవేశపడితే ఎటువంటి పనులు జరగవు, ఏ సమస్య తీరవు, ముందు మన సమస్య నుంచి ఎలా బయటపడాలి ఆలోచించు, ఆ గౌతమ్ ఎలా అడ్డు తొలగించుకోవాలో అది ఆలోచించు అని కొడుకు భుజం మీద చెయ్యి వేసి మద్దతుగా చెప్తాడు రామారావు. అజయ్ తండ్రిని చూసి, చేస్తాను, వాడు నాది అనుకున్న దాన్ని నాకు కాకుండా చేశాడు, అలాంటి వాడి మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన విశ్వనాథ్ కాత్యాయని కూతురుని అలా గౌతమ్ తీసుకు వెళ్ళిపోతుంటే కన్నీళ్లతో చూస్తూ నిలబడ్డారే కానీ కాపాడలేకపోయాము అని బాధలో ఉంటారు. ఏంటండి ఇదంతా,
మనం ఎవరికి ఏం అన్యాయం చేశాము? ఎందుకు ఆ గౌతమ్ నా కూతురు తీసుకొని వెళ్ళిపోయాడు? ఎందుకు దాని జీవితంతో ఆడుకుంటున్నాడు అని ఏడుస్తూ అడుగుతుంది. విశ్వనాథ్ నోటి నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఎంతగా గొంతు చించుకొని కాత్యాయని మాట్లాడినా బాధపడినా విశ్వనాథ్ కనీసం ఆమె వైపు కూడా చూడకుండా తలదించుకొని కూర్చుంటాడు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? అసలు ఆ గౌతమ్ బలవంతంగా మీ కూతురు పెళ్లి చేసుకున్నాడు అన్న ఆలోచన మీలో ఉందా? ఆ బాధ మీలో ఏ కోసానైనా ఉందా అని కోపంగా అడుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఇప్పుడు బాధపడిన ప్రయోజనం లేదు. ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది అని ఆయన మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. సంజన అంటే పంచ ప్రాణాలు ఉన్న విశ్వనాథ్ అలా కూతురు గురించి మాట్లాడటంతో చాలా ఆశ్చర్యపోతుంది కాత్యాయని. రాత్రికి భోజనం తీసుకొని డైరెక్ట్గా సంజన గదిలోకి వస్తాడు గౌతమ్. అప్పటికి ఆమె స్నానం చేయకుండా ఏడ్చి ఏడ్చి అలసిపోయి నేల మీద పడుకొని ఉంటుంది. భోజనం ప్లేట్ పక్కన పెట్టి అక్కడ ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ తీసి సంజన మొహాన విసిరి కొడతాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచి కూర్చొని భయంగా చుట్టూ చూస్తుంది. ఎదురుగా ఉన్న గౌతమ్ని కోపం, భయం, బాధ నిండా కళ్ళతో చూస్తుంది. ఆమె కన్నీళ్లు కూడా జాలువారుతాయి. ఏంటి, ఉదయం నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి అని అడుగుతాడు. సంజన ఏం సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుంటుంది. ఆమె రెక్క పట్టుకొని పైకి లేపి తన ఒంటి మీద ఉన్న చీర కొంగును బలవంతంగా పట్టుకొని లాగేస్తాడు. అది ఊహించని సంజన తన ఎదకు చేతులను అడ్డు పెట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అడుగుతుంది. నీకు నా గురించి తెలుసు, నేను ఏది ఎక్కువసేపు చెప్పను అని. అయినా నువ్వు నా మాట లెక్క చెయ్యట్లేదు, అందుకే నేనేం చెయ్యాలో అదే చేస్తున్నాను అని ఆమె దగ్గరికి వచ్చి తన జాకెట్ మీద చెయ్యి వెయ్యబోతూ నేనే నీకు స్నానం చేపిస్తాను అని అంటాడు వంకరగా నవ్వుతూ. వద్దు వద్దు, నేనే వెళ్తాను స్నానానికి అని భయంగా గౌతమ్ని చూస్తూ వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ నుంచుండిపోతుంది. గట్టిగా డోర్ కొట్టిన గౌతమ్, ఏంటి నీళ్ళు సౌండ్ రావట్లేదు? స్నానం చేస్తున్నావా లేక నా నుంచి తప్పించుకోవడానికి ఉపాయాలు ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. లేదు, చేస్తున్నాను అని చిన్నగా చెప్పి షవర్ ఆన్ చేస్తుంది. కన్నీళ్ళ మధ్యనే స్నానం చేసి అక్కడ ఉన్న టవల్ని చుట్టుకుంటుంది. అయ్యో, బట్టలు తెచ్చుకోలేదు, ఇప్పుడు వీడు బయట ఉన్నాడు లేదా అని భయపడుతూ నిదానంగా డోర్ తీసి బయటకు తొంగి చూస్తుంది. ఆ గదిలో ఎక్కడా గౌతమ్ కనిపించకపోవటంతో వెళ్ళిపోయాడేమో అని అనుకొని బయటకు వచ్చి కబోర్డ్లో ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న చైర్లన్నీ తనకి నచ్చిన రంగులే, కాకపోతే ఉల్లిపొరకంట పలుచగా ఉంటాయి. సంజనకి ఎలా ఉంటే ఇష్టం ఉండదు, అయినా తప్పదని అయిష్టంగానే వాటిలో ఒకటి తీసి కట్టుకుంటుంది. గ్లాస్ డోర్ తీసిన సౌండ్ రావటంతో వెనక్కి తిరిగి చూస్తుంది. తననే చూస్తూ నిల్చున్న గౌతమ్ని చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఫోన్ రావటంతో గౌతమ్ బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ సంజనకి బాల్కనీలో ఉన్న గౌతమ్ కనబడడు. తను మామూలుగా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవటం మొత్తం గౌతమ్ చూస్తాడు. నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావా అని తడబడుతూ అడుగుతుంది భయం నిండిన కళ్ళతో. మరి నేను ఎక్కడికి వెళ్తాను? నా భార్య స్నానం చేసి నా కోసం అందంగా రెడీ అవ్వడం నా కళ్ళతో నేను చూడవద్దా అని లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి కర్టన్స్ కూడా క్లోజ్ చేసేస్తాడు. వద్దు, నా దగ్గరకు రావద్దు ప్లీజ్ అని అడుగులు వెనక్కి వేస్తూ ఉండగా 2 అడుగుల్లో ఆమెను చేరుకుని తన్ను తీసుకువెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తడిగా ఉన్న జుట్టును వదిలేసి అతనే పౌడర్ రాసి బొట్టు పెట్టి సంజనాని చూస్తాడు. మెడలో పసుపు తాడు తప్ప ఎటువంటి నగలు లేవు, మొహాన ఎటువంటి మేకప్ లేదు, నేచురల్గా చాలా అందంగా ఉంది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ రంగు నెట్టెడ్ శారీలో ఆమె యొక్క ప్రతి అందం అతని కళ్ళకు స్పష్టంగా చిక్కుతుంది. సంజన కళ్ళల్లోని భయం అతనికి ఇంకా
మత్తెక్కిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావు, దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవకన్యలాగా ఉన్నావు. ఇలాంటి అందాన్ని నేను ఎలా వదులుకుంటాను అని అనుకున్నావు మత్తుగా అంటూ ఆమె నడుంని గౌతమ్ చేతితో ఒత్తుతాడు. అతని చేతిని నెట్టేసి కోపంగా చూస్తోంది సంజన. గౌతమ్ నవ్వుతూ, ఏంటి, నా చేతి స్పర్శ నీకు నచ్చట్లేదా, లేక ఇంకెవరైనా కావాలని అనిపిస్తుందా అని అంటాడు. సంజన కోపంగా, నువ్వసలు మనిషివేనా, ఎందుకు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావు, నా గురించి నేనేంటో ఎలాంటిదాన్నో నీకు తెలియదా అని కళ్ళల్లోని ఎర్రటి జీరలతో అడుగుతుంది. తెలుసు కాబట్టే నిన్నే కావాలని చేసుకున్నాను, నీ అందాన్ని సొంతం చేసుకున్నాను, అది నాకు లైఫ్ లాంగ్ కావాలి, నువ్వు నాకు బానిసగా ఈ గదిలో ఉండాలి అని ఆమెను గట్టిగా కౌగిలించుకుంటాడు. సంజన తన చేతిలో అతని వీపును గుద్దుతూ ఉన్న అతనిలో ఎటువంటి నొప్పి తెలియదు. కేవలం అతని కళ్ళ నిండా కామం మాత్రమే ఉంది. ఎంత వద్దు అని బ్రతిమిలాడినా ఏడ్చినా వదలకుండా మీదకు చేరిపోయి ఆమెలో కలిసిపోయి పూర్తిగా మళ్ళీ సొంతం చేసుకొని తన మగతనం శాంతపరుచుకున్నాకే ఆమె నుంచి దూరం జరిగి నిద్రలోకి జారుకుంటాడు. సంజనకి ఒళ్ళంతా నొప్పులుగాను కదలని పరిస్థితుల్లో ఉంటుంది. కన్నీళ్లతో ఆ రాత్రి గడుపుతూ అలసిపోయి తన నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటిలాగా తన గదిలోకి బంధించి ఆఫీస్కి వెళ్తాడు గౌతమ్. అలా కొన్ని రోజులు గడుస్తాయి. సంజన కేవలం ఆ గదికి మాత్రమే పరిమితమై ఉంటుంది. తనతో మాట్లాడటానికి ఎవరు ఆ గదిలోకి రారు. కేవలం భోజనం పెట్టి మాత్రమే బయటికి వచ్చేస్తారు. గౌతమ్ తన దగ్గరకు వచ్చిన తన అవసరం తీర్చుకొని వెళ్ళిపోతాడు. అలా ప్రాణం లేని శరీరంలాగా నిర్జీవంగా బ్రతుకుతుంది. తను ఎంతగానో ప్రేమించాను అని చెప్పిన అజయ్ కానీ తన తల్లిదండ్రులు కానీ ఎప్పుడు అభిమానంగా చూసే గౌతమ్ నానమ్మైన ద్రాక్షాయణి గారు కానీ ఎవరూ తను పలకరించలేదు. అసలు ఉందో లేదో కూడా వాళ్ళకి అనవసరం అన్నట్టుగా తనని వదిలేశారు. ఎలా గౌతమ్ దగ్గర నుంచి తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఉన్నా తనకి ఎటువంటి ఆలోచన తట్టడం లేదు. సార్, మిమ్మల్ని కలవడానికి విశ్వనాథ్ గారు వచ్చారు అని చెప్తాడు ప్యూన్ వచ్చి. గౌతమ్ సైడ్ స్మైల్తో, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, వెయిట్ చేయమని చెప్పు అని అంటాడు. ఓకే సార్ అని ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి విశ్వనాథ్కి, సార్ బిజీగా ఉన్నారు, వెయిట్ చేయమని చెప్పారు అని చెప్తాడు. అలాగే అని విశ్వనాథ్ గౌతమ్ కోసం వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తాడు. అలా మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది. అయినా గౌతమ్ విశ్వనాథ్ని లోపలికి రమ్మని చెప్పలేదు. ఆఫీస్ టైమింగ్స్ అయిపోవటంతో గౌతమ్ ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతాడు. ఇలా అయితే కలవడు అని వెళ్ళి పార్కింగ్లో వెయిట్ చేస్తాడు. గౌతమ్ తన కార్ కోసం కిందకు వచ్చినప్పుడు పార్కింగ్లో ఉన్న విశ్వనాథ్ గౌతమ్ దగ్గరికి వచ్చి, నేను నీతో మాట్లాడాలి గౌతమ్ అని చాలా సీరియస్గా అడుగుతాడు. నాకు ఇప్పుడు మీతో మాట్లాడాలే ఇంట్రెస్ట్ లేదు. మార్నింగ్ నుంచి వర్క్ హెవీతో చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు నీ కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి రేపు మార్నింగ్ వరకు తనతో ఫుల్ బిజీగా ఉంటాను. నాకు టైం లేదు నీతో కబుర్లు కాలక్షేపం చేయటానికి అని యాటిట్యూడ్గా చెప్పి తన కార్లో కూర్చొని స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? నేనేమన్నా దారిని పోయే దానయ్యని అనుకుంటున్నాడా, లేక వీడొక్కడికే పేరు ప్రతిష్టలు ఉన్నాయని అనుకుంటున్నాడా అని కోపంతో విశ్వనాథ్ కూడా అక్కడ నుంచి ఒక రెస్టారెంట్ దగ్గరకు వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చుంటాడు. ఏమైంది అంకుల్, గౌతమ్తో మాట్లాడారా అని అజయ్ అడుగుతాడు. లేదు అజయ్, వాడు అసలు మనతో మాట్లాడే టైం వాడికి లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఎలా నేను నా కూతురు దగ్గరకు వెళ్ళాలో అర్థం కావట్లేదు అని బాధగా అంటాడు. రామారావు విశ్వనాథ్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఇలా దిగులుగా ఉండొద్దు. సంజన నీ కూతుర్ని నువ్వు అలాంటి వాడి చేతుల్లో పెట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదు. ఎలాగైనా తను వాడి భార్య నుంచి
మనం కాపాడుకోవాలి. వాడు ఎటువంటి వాడు ఏంటో మనకి అన్నీ తెలుసు. అవసరమైతే వాడిని చంపైనా నా కోడలు నేను తీసుకొచ్చుకుంటాను. నువ్వు నాకు సహాయంగా ఉండు. ఇద్దరం కలిస్తే వాణ్ణి మనం ఓడించగలం అని అతనికి నోరు పోస్తూ ఉంటాడు. అజయ్ మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చు అంకుల్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తే మనం వాడి మీద గెలవగలుగుతాము అని అంటాడు. నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను. ఏం చెయ్యాలి అని విశ్వనాథ్ ఎంతో ఆశగా అడుగుతాడు. ప్లాన్ని విశ్వనాథ్కి రామారావుకి చెప్తాడు అజయ్. కానీ అజయ్, మనం ఇది ఇప్పుడు ఎలా చెయ్యగలం? నీకు తెలుసు కదా మన ఫైనాన్షియల్ స్టేటస్ అని అడుగుతాడు రామారావు. అందుకే నాన్న నేను అంకుల్ హెల్ప్ అడుగుతున్నాను. ఇప్పుడు అంకుల్ ఈ విషయంలో నాకు సహాయం చేస్తే మనం అనుకున్నది అనుకున్నట్లుగా ప్రతి ఒక్కటి జరుగుతుంది అని అంటాడు. విశ్వనాథ్ కూతురు కోసం సరే అయితే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను అని అంటాడు. అలా ముగ్గురు కాసేపు మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన గౌతమ్ సంజన భోజనం చేసిందా నానమ్మ అని అడుగుతాడు. ఇందాక వాళ్ళు తీసుకువెళ్ళి ఇచ్చారు. తినిందో లేదో తెలియదు అని చెప్తుంది ద్రాక్షాయణి. నీతో ఒక విషయం మాట్లాడాలి నానమ్మ. సంజన కోసం వాళ్ళ నాన్న వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. వాడితో నేను ఏం మాట్లాడలేదు, వచ్చేశాను. వాడి కళ్ళల్లో కూతురు కోసం చాలా బాధ కనపడుతుంది. ఎలాగైనా నన్ను ఎదిరించాలని అనుకుంటున్నాడు. కానీ అది వాడి తరం కాదని వాడికి అర్థం కావట్లేదు అని నవ్వుతూ భోజనం చేస్తూ ఉంటాడు. నువ్వు వాడిని అంత తక్కువ అంచనా వేయొద్దు. వాడు ఒక గుంట నక్క. నువ్వు జాగ్రత్త అని అంటుంది ద్రాక్షాయణి బాధగా. నాకేం కాదు నానమ్మ, నువ్వు భయపడవద్దు. నీ మనవడు ఇంతకు ముందులాగా ప్రతి ఒక్కరిని నమ్మే అమాయకుడు కాదు. అన్ని నిజాలు తెలుసుకొని ఎదురుదాడికి దిగిన సింహం. వాడు ఎన్ని నక్కజిత్తు వేషాలు వేసినా ఈ సింహం పంజా ముందు ఏవీ నిలవని వాడికి తొందరలోనే తెలుస్తాయి అని చెప్పి అక్కడి నుంచి సంజన గదిలోకి వెళ్తాడు. భోజనం చేయకుండా కాలు రెండు పొట్టలోకి ముడుచుకొని ఒకవైపుకు తిరిగి బెడ్ మీద పడుకున్న సంజనాని చూసి, ఏంటి బేబీ, నేను వస్తానని తెలుసు కదా, అయినా ఏంటి భోజనం చేయకుండా నా కోసం రెడీ అవ్వకుండా ఇలా పడుకున్నావు అని అంటాడు. సంజన కన్నీళ్లతో పైకి లేచి కూర్చొని గౌతమ్ని చూసి, ఈ 5 రోజులు నన్ను వదిలే గౌతమ్, నాకు పీరియడ్స్, స్టమక్ బాగా పెయిన్గా ఉంది, తట్టుకోలేకుండా ఉన్నాను అని ఏడుస్తూ చెప్తుంది. ఓ అవునా, మొత్తానికి ఈ 5 రోజులు నా నుంచి తప్పించుకోవాలని మంచిగానే ప్రిపేర్ అయినట్లుగా ఉన్నాం అని అంటాడు. నేను ప్రిపేర్డ్ అవ్వడం ఏంట్రా, నేను ఒక ఆడదాన్ని, నాకు మాత్రం పీరియడ్స్ రావా అని బాధగా చెప్తోంది. సర్లే అయితే పడుకో అని అంటాడు గౌతమ్. అమ్మయ్య, ఏ మూడ్లో ఉన్నాడో, నన్ను వదిలేశాడు అని నొప్పితో అలాగే ముడుచుకొని బాధపడుతూ పడుకుంటుంది. గౌతమ్ కిందకు వెళ్ళి సంజన కోసం గ్లూకోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఐస్ ప్యాక్ తీసుకొని గదిలోకి వస్తాడు. సంజు లెగు అని ఆమె పక్కనే నుంచొని అంటాడు. ముడుచుకొని పడుకొని ఉన్న సంజనకి గౌతమ్ కాళ్ళ తప్ప చేతిలో ఉన్నవేమీ కనపడవు. ఎందుకురా ఎలా హింసిస్తున్నావు అని తల పైకి ఎత్తి చూస్తుంది. అతని చేతిలో ఉన్న గ్లాస్ ఐస్ ప్యాక్ చూసి కన్నీళ్లు తుడిచి పైకి లేచి ఏంటి అని అడుగుతుంది. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.